అమ్మాయిలకు కొన్ని గుణాలు, కొన్ని లక్షణాలు వారికి మాత్రమే పరిమితమై ఉంటాయని చెప్పి సైకాలజీలో చెప్తారు. నేను నమ్మను అలాంటివి, బట్ చెప్పాల్సొస్తుంది ఇక్కడ. ఈ మధ్యన చాట్‌జీపీటీని అడిగాను యాక్చువల్‌గా. మామూలుగా నేను చదువుకున్న సైకాలజీ పుస్తకాల్లో 5 లక్షణాలు చెప్పారు కానీ, చాట్‌జీపీటీ ఇంకో 2 యాడ్ ఆన్ చేసింది కాబట్టి ముందు ఆ 7 తెలుసుకుందాం. అయితే ఇవి ఆడపిల్లలకు మాత్రమే ఉంటాయంటే నేను నమ్మను. మొత్తంగా మనిషికి ఉంటాయి, బట్ ఆడపిల్లలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అలా చెప్తారు. ముందు వేటిని చూద్దాం. అప్రిషియేషన్ సిండ్రోము, అటెన్షన్ సిండ్రోము, ఎగ్జిబిషన్ సిండ్రోము, సింపథెటిక్ సిండ్రోము, ప్రిన్సెస్ సిండ్రోము, సిండ్రెల్లా సిండ్రోము, సూపర్ ఉమెన్ సిండ్రోమ్ అని. సిండ్రోమ్ అనేది యాక్చువల్గా ఒక మానసిక వ్యాధికి సంబంధించిన పదంగా వాడతారు, మానసిక లక్షణానికి సంబంధించిన పదంగా వాడతారు. ఇక్కడ కేవలం నేను మామూలు అర్థంలోనే వాడాలి, ఇది యాజ్ ఇట్ ఈజ్గా సైంటిఫిక్గా చెప్పాలి కాబట్టి చెప్పాను తప్ప మరొకటేమి కా. బట్ ఏది ఏమైనా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ సిండ్రోమ్ అనే పదం ఒకసారి పక్కన పెడితే గుణాలు, లక్షణాలు అనుకుంది. ఆడపిల్లకి మాత్రమే ఉంటాయని నేను నమ్మను. ఒకప్పుడు ఆడపిల్లకి మాత్రమే ఉండేవి. ఉదాహరణకి ఎప్రిషియేషన్, ఇది మనిషి ఎవడైనా సరే, ఇక్కడ ఆడపిల్ల మగపిల్ల కాదు, ఎవరిలో ఉంటాయి చూద్దాం. ఎప్రిషియేషన్ సిండ్రోమ్, నన్ను ఎవరైనా గుర్తించాలి, నన్ను ఎవరైనా పొగడాలి. మనకి ఎప్పుడు పొగడతలు 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 మీరు కావాలంటే గమనించండి. యాక్చువల్గా ఎవడైనా పొగిడితే ఆనందపడిపోతాం, తిడితే విమర్శిస్తే ఏడుస్తాం. యాక్చువల్గా తప్పు సరే అయినప్పటికీ కూడా ఎప్రిషియేషన్ సిండ్రోమ్ అంటే ఎవరు ఒకరు మనల్ని ఎప్రిషియేట్ చేయాలి అనే గుణం. 2, అటెన్షన్ సిండ్రోమ్, మీరు కావాలంటే గమనించి అందరూ నన్ను చూడాలనుంది. ఆడవాళ్ళ గురించి కాదు ఇక్కడ, మగైనా సరే మేకప్పే. కొంతమంది యాక్చువల్గా చేతికి ఉంగరాలు, నేను తప్పట్లేదు, తప్పు పట్టడం లేదు, కానీ వాటికి నేను మాట్లాడుతుంది ఏమిటి, అటెన్షన్ సిండ్రోమ్. అలా ఇది నేను చెప్తుంది కాదు, సైకాలజీ చెప్తాను, నాకు సంబంధం లేదు సుమా. అలా ఎగ్జిబిషన్ సిండ్రోమ్, మనకు ఉన్నదాన్ని ఎగ్జిబిట్ చేసుకోవాలని కావాలని గమనించండి. కాసుల పేరు మనం కొనుక్కున్నాను, నేను వదినా నీకు తెలిసినా నీకు, నేను మొన్న ఒక చిన్న మంచి రవ్వల నెక్లెస్ కొనుక్కున్నాను తెలిసినా నీకు, ఎంత బాగుందో, టెంపుల్ ఆర్కిటెక్చర్తో కూడింది ఎంత బాగుందో కొనుక్కున్నాను తెలిసినా నీకు. నలుగురికి చెప్తావు, వాళ్ళ కళ్ళు మండుతుంది, కడుపు మండుతుంది, ఎసిడిటీ వస్తుంది, ఆ రోజు నువ్వు శత్రువు అవుతావు. పైకి మాత్రం అవునా వదినా ఎంత బాగుందో, తోటికోడలు అక్క అవునా ఎంత బాగుందో, ఏది కాదు, తోటికోడళ్ళు, అక్కలు, వదినలు, మరదళ్ళు, వీళ్ళందరిలో కూడా అసూయలు, ద్వేషాలు ఉంటాయి. ఎవరో ఒకరిద్దరు ఉండకపోవచ్చు మీలాంటి మహానుభావులు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, మిగతా వాళ్ళందరికీ ఉంటుంది కదా, మీకైతే ఉండదు పాపం, బంగారు తల్లులు. ఇకపోతే సింపథెటిక్ సిండ్రోమ్ అంటే అర్థం ఏంటంటే జాలి నా మీద. ఉదాహరణకి అండి, కొంతమంది కూరలు కత్తిరిస్తూ ఉంటారు, చిన్నగా తిరుగుతుంది, వెంటనే హస్బెండ్కి ఫోన్ చేస్తారు, ఆయన మీటింగ్లు ఉంటాయి, ఏమండి ఇలా జరిగిందండి. నేను యాక్చువల్గా సింపథెటిక్ సిండ్రోమ్ అంటే ఇతరులు నీ మీద జాలి చూపించాలి. అది ఎంతమందికి ఉంటుంది అంటే ఆడవాళ్ళకి ఉండొచ్చు, మగవాళ్ళకి ఉండవచ్చు. ఇంకా ప్రిన్సెస్ సిండ్రోమ్ అంటే మహారాణిలాగా, యువరాణిలాగా చూడాలి అని కోరుకుంటారు యాక్చువల్గా. ముఖ్యంగా ఆడపిల్లలు ఉంటుంది, ఆ నాన్న నన్ను తిట్టకూడదు, అమ్మ నన్ను తిట్టకూడదు, నన్ను చాలా బంగారు ముద్దులాగా అల్లారు ముద్దులా చూసుకోవాలని, చికెన్ అడిగితే ఇవ్వాలి, కిచెన్లోకి నన్ను రానివ్వకూడదు అని ఉంటాయి యాక్చువల్గా. అలాగే సిండ్రెల్లా సిండ్రోమ్ అనేది లాస్ట్లో చెప్తారు, ఎందుకంటే డైవోర్స్ తీసుకునే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఇంకా సూపర్ ఉమెన్ సిండ్రోమ్, కొంతమందికి ఏంటంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోంచి సుపీరియారిటీ కాంప్లెక్స్ వచ్చాక నేను చాలా గొప్పదాన్ని, అందుకనే మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది కొంచెం ఇబ్బందికరమైనా సరే కార్లు ర్యాష్గా డ్రైవ్ చేసేది అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఎక్కువ ఉంటుంది. కావాలంటే చూడండి, 2 వీలర్లు కూడా అంతే. ఒక పనిని కనుక అబ్బాయికి ఇస్తే మెల్లగా చేస్తే, అమ్మాయి కొంచెం పొగిడి ఇవ్వండి ఎక్కువగా చేసేస్తారు వాళ్ళు అని అంటారు. నాకు సంబంధం లేదు, ఇది నాది కాదు. అందుకనే కిచెన్లో ఉన్న ఒక స్త్రీ ఎక్కువ వంటలు వండి అందరికీ ఆ వంటలు పెట్టి, వాళ్ళందరూ కనుక దాన్ని బాగుందంటే కనుక, భలే చేసాడు, 25 మందికి చేసావా, అయ్యో బాబా 25 మందికి చేసావంటే ఆమె సూపర్ ఉమెన్లా ఫీల్ అవుతూ ఉంటుంది. కాబట్టి అదేదో సినిమాలో పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా సూపర్ ఉమెన్ అనే కాన్సెప్ట్ ఉంది, కానీ మాట్లాడుతూ సూపర్ మ్యాన్ అనే కావచ్చు. మొత్తం మీద మనిషి గురించి మాట్లాడుతాను నేను. ఈ లక్షణాలు ఎవరిలో ఉన్నాయని పాయింట్ తప్పించి నేను ఆడమగ కాదు, ఒకప్పుడు ఆడవాళ్ళు ఉండేది కాబట్టి. ఇంకా మిగిలిన సిండ్రెల్లా అంటే డైవోర్స్ తీసుకోవడానికి చాలామంది ఎందుకు భయపడతారంటే, ఒంటరిగా ఉండలేనేమో, నాకు ఎప్పుడైనా బాధ కలిగితే మా వారి భుజం ఉండాలి కదా, ఆయన భుజం ఉండదేమో, ఆయన కర్చీఫ్ ఉండదేమో, స్వయంగా నిర్ణయాలు తీసుకోవాలంటే మా వారు లేకపోతే ఎట్లాగా, అది మా ఆవిడ లేకపోతే ఎట్లాగా, నేను ఎప్పుడైనా పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి అంటే మరి మా వారు లేకపోతే ఎట్లాగా, సమాజం నన్ను కాకుల్లాగా పొడి చేస్తుందని చెప్పి సమాజంకి భయపడుతూ, ఇతరులకు భయపడుతూ, తాను తనగా బతకలేనని, తన కాళ్ళ మీద బతకలేనని, తాను ఒంటరిగా బతకలేనని, నాకు ఎవరో ఒకరు తోడు కావాలి, ఎవరో ఒకరు నీడ కావాలి, ఎవరో ఒకరు నన్ను చేదోడు వాదోడు కావాలి, ఎవరో ఒకరు నన్ను భుజం తట్టాలి, వాళ్ళ భుజం మీద అవసరమైతే నా తలకాయ పెట్టి పడుకోవాలి అనుకునే బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సిండ్రెల్లా సిండ్రోమ్తో ఉన్నారని చెప్తారు. 3 వీలర్లు కూడా అంతే. ఒక పనిని కనుక అబ్బాయికి ఇస్తే మెల్లగా చేస్తే, వాళ్ళందరూ కూడా ఎక్కువ వంటలు వండి అందరికీ ఆ వంటలు పెట్టి, వాళ్ళందరూ కూడా ఎక్కువ
ఒకప్పుడు ఆడవాళ్ళని ఇళ్లల్లో ఉంచేసాం కాబట్టి వాళ్ళని ఒక గాజు బొమ్మల్లాగా పెంచాం కాబట్టి వాళ్ళకి ఏమీ తెలియదు అని చెప్పి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో ఉంచేసాం కాబట్టి ఒంటింటి కుందేళ్ళు చేసేసాం కాబట్టి ఇవన్నీ ఆడవాళ్ళకు ఉండేవి అని చెప్పడం ఒప్పేమో తప్ప ఇవాళ మాత్రం కాదు. అందరూ ఇవాళ మనుషులే. అందరికీ ఇవాళ ఏవో ఒక గుణము, దుర్గుణము, సుగుణము ఉంటాయి. ఏది నాలో ఉన్నాయో తెలుసుకుని వాటిని పారద్రోలి ఈ ఆయుధాలు నాకు కావాలో తెలుసుకుని ఆ ఆయుధాల్లోకి వెళ్ళిన వాడే గొప్పవాడవుతాడు. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.